కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు, పవన్ నివాళులర్పించనున్నారు. ఇప్పటికే రామోజీరావు చిత్రపటానికి ఢిల్లీలో చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీకి చేరుకోనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇప్పటికే రామోజీరావు చిత్రపటానికి ఢిల్లీలో నివాళులర్పించారు చంద్రబాబు. నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు చంద్రబాబు, పవన్. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివ మృతదేహానికి రామోజీ ఫిలిం సిటీలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసాం, సోషల్ మీడియా వేదిక ద్వారా అటు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ప్రధానమంత్రి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా అతనికి నివాళులర్పించారు. ఇక రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఆయన పార్థివ మృతదేహం ఉంది. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రామోజీరావు పార్థివ మృతదేహానికి అంత్యక్రియలు జరుపుతామని ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది. నిన్న ఎన్డీఏ సమావేశం నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. మరి కాసేపట్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి రామోజీరావు మృతదేహానికి, పార్థివ దేహానికి కూడా నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా అతను నివాళులర్పించారు. మరోవైపు ప్రత్యక్షంగా అటు శాసన మండలి చైర్మన్తో పాటు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా చాలామంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాలామంది మంత్రులందరూ కూడా వచ్చి రామోజీరావుకు ఘనమైనటువంటి నివాళులర్పించారు. వీరితో పాటు అటు సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు వ్యక్తులు కూడా వచ్చి రామోజీరావుకు నివాళులర్పించారు. చాలామంది ప్రముఖులు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అతి చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి రామోజీరావు ఇక లేరు అనే వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నాం. తన కుటుంబానికి, తన ఆత్మకి శాంతి చేకూరాలి, తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా అందరూ వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోనే ఈనాడు ప్రధాన కార్యాలయంలోనే తన పార్థివ దేహాన్ని ఉంచారు. ఈరోజు మొత్తం కూడా సందర్శనార్థం, అంటే అటు అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులతో పాటు చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి నివాళులర్పిస్తారు. కాబట్టి ఈరోజు మొత్తం కూడా అతన్ని ఇక్కడే ఫిలిం సిటీలో ఉంచుతారు. ఈరోజు ఫిలిం సిటీలో ఉంచిన తర్వాత తన మనవడు, అమెరికాలో ఉన్నటువంటి తన మనవడు రేపు ఉదయం ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి మనవడు వచ్చేంత వరకు రేపు ఉదయం అంత్యక్రియలు జరుపుతామని ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేయడం. మరి కాసేపులోనే ఢిల్లీ నుంచి ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే బయలుదేరారు. కాబట్టి మరి కాసేపులోనే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. ఇప్పటికే ఢిల్లీలో అతను రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నారా చంద్రబాబు నాయుడుతో పాటు. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం మరి కాసేపులోనే ఢిల్లీ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి అది రామోజీరావుకు నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతము చాలామంది ప్రముఖులు, అటు కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు, మరోవైపు వైసీపీ నేతలు కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, చాలామంది నేతలు ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు చాలామంది మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా చాలామంది వచ్చి ఇక్కడ నివాళులర్పించారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు సైతం ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికాసేపులోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేరుగా రామోజీ ఫిలిం సిటీ కొట్టి వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు మొత్తం కూడా, అంటే రామోజీ ఫిలిం సిటీలోనే అతను పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఇప్పటికే చాలామంది విఐపీలు, వివిఐపీలు, రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి నివాళులర్పిస్తున్నారు. రామోజీరావుని చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి, తాను
అతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వెతికి అనేక మంది ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ఎంతో ఇండస్ట్రీ అటు వ్యాపార రంగంలోనూ, మరోవైపు సినీ రంగంలోనూ, మరోవైపు మీడియా రంగంలోనూ అనేక రంగాల్లో విశిష్ట రంగాల్లో రాణించినటువంటి మహానుభావుడు రామోజీరావు ఇక లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు సైతం వచ్చి నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కూడా అతను కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర మంత్రులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పటికే మాట్లాడారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు జరుపుతామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో కొద్దిసేపు క్రితమే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతకుమార్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మొత్తం కూడా భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు, అదేవిధంగా సిఎస్కు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు సంబంధించిన సందర్శనార్థం ఈరోజు మొత్తం కూడా అటు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, మరోవైపు అటు పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు చాలామంది వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి రామోజీరావు అంచెలంచెలుగా వెదిగి అటు మార్గదర్శి చిట్ ఫండ్ కావచ్చు, ఈనాడు పేపర్స్ కావచ్చు. ఓకే సునీల్, మీరు